Hello friends, good morning everybody. లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లోని ఒక్కొక్క పేజ్ లో పత్రిజీ అందించినటువంటి ఆ సందేశాలని మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ అందించినటువంటి సందేశాల్లో ఎక్కడ మర్మం కానీ మాయ కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్. పక్కా స్పిరిచువల్ సైంటిఫిక్ గా ఉంటాయి, సైంటిఫిక్ ఈక్వేషన్స్ తో ఉంటాయి అవన్నీ కూడా. అందులో ఒకానొక ఈక్వేషన్ సార్ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఒక చైతన్యం మన ముందుకి పదార్థంగా ఎలా స్ఫటికీకరణం అవుతుంది అనేది సార్ ఇందులో మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. కాన్షియస్నెస్ ఎలా మనకి పదార్థంగా క్రిస్టలైజేషన్ అవుతుంది అనేది ఇందులో చెప్తున్నారు. మొదటగా ఏం చెప్పారంటే కాన్షియస్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ వెరిటీ. థాట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎనర్జీ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ థాట్. అండ్ ఫైనల్లీ మ్యాటర్ ఈజ్ ద క్రిస్టలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నారు ఇందులో. అంటే కాన్షియస్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ వెరైటీ, అంటే చైతన్యం మూలాధారమైనటువంటి వాస్తవికత, మౌలిక సత్యం, మరి ప్రాథమిక సత్యం చైతన్యం అనేది. థాట్ అనేది ఫంక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. థాట్ ఆలోచన అనేది ఏంటంటే అది కాన్షియస్నెస్ యొక్క ఒక చర్య. అది ఎనర్జీ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ థాట్. శక్తి అనేది ఆలోచన నుండి వచ్చినటువంటి ఉత్పత్తి. ఆ ఆలోచన ఉత్పత్తి చేసిందంటే అది శక్తిగా వస్తుంది ఫ్రెండ్స్. శక్తి ఆలోచన యొక్క ఉత్పత్తి. అండ్ ఫైనల్ గా మ్యాటర్ ఈజ్ ద క్రిస్టలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫైనల్ గా పదార్థం శక్తి యొక్క స్ఫటికీకరణ అని చెప్తున్నారు. శక్తి ఇక్కడ ఏమైంది, పదార్థం ఇక్కడ స్ఫటికీకరణ అవ్వాలంటే, క్రిస్టలైజేషన్ అవ్వాలంటే అది ఎక్కడి నుండి అవుతుందంటే శక్తి నుండి అవుతుంది. శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే ఆలోచన నుండి వస్తుంది. ఆలోచన ఎక్కడి నుండి వస్తుందంటే అది పదార్థం కాన్షియస్నెస్ యొక్క చైతన్యం యొక్క ఒక చర్య. అది చైతన్యం యొక్క చర్య నుండి ఆలోచన అనేది వస్తుంది. ఆ కదలిక నుండి ఆలోచన, ఆ ప్రవాహం నుండి ఆలోచన అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆలోచన అనేది ఎప్పుడైతే చైతన్యం అనబడే ఆ మూలాధారమైనటువంటి మౌలికమైనటువంటి ప్రాథమిక సత్యం నుండి మనకి వస్తుందో, ఆలోచనగా వస్తుందో, చర్య తీసుకుని అది ఎనర్జీ శక్తిగా మారుతుంది. ఎలా మారుతుంది? ఆలోచన శక్తిగా దాన్ని ఉత్పత్తి చేస్తుంది. చేసిన తర్వాత ఫైనల్లీ మ్యాటర్ అనేది ఎలా వస్తుందంటే శక్తి అనేది స్ఫటికీకరణ, క్రిస్టలైజేషన్ అయినప్పుడు పదార్థంగా రూపుదిద్దుకుంటుంది. ఇలా ఫ్రెండ్స్, నేను ఇది ఈ లైట్ ఆఫ్ పత్రిజీలో ఈ చదివినటువంటి నాకు అర్థమైనంత వరకు చాలా అద్భుతంగా అనిపించి నేను ఇవి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద సాహసం నాకు. సార్ చెప్పిన వాటిని నేను చెప్పడం అంటే అది చాలా పెద్ద సాహసం. అలానే చెప్పాలి అంటే అలానే నేను చెప్పలేను, ఇంపాసిబుల్. నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ కూడా మీకు అర్థమైనంత వరకు మీరు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక్కసారి దీన్ని నేను ఫుల్ గా చదువుతున్నాను. కాన్షియస్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ వెరిటీ. Thought is a function of consciousness. Energy is the product of thought. And finally, matter is the crystallization of energy. కాన్షియస్నెస్ అనేది మూలాధారమైనటువంటి వాస్తవికత, మూలాధారమైన సత్యం. థాట్ అనేది కాన్షియస్నెస్ యొక్క చర్య. ఎనర్జీ అనేది ఆలోచన యొక్క ఉత్పత్తి. ఫైనల్ గా మ్యాటర్ అనేది ఎనర్జీ శక్తి యొక్క స్ఫటికీకరణయే పదార్థం అన్నమాట. ఇది చెప్తున్నారు సార్ ఇందులో. దీనిని నేను ఇప్పటికీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది చెప్పడం కోసం నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. నాకు సరిగ్గా పదాలు దొరకట్లేదు, ఎలా చెప్పాలో. నా ప్రయత్నం నేను చేశాను. దయచేసి అందరూ రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. మరి ఇటువంటి వాస్తవికతను, సత్యాన్ని సూటిగా చెప్పగలిగినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి
ఎంతో కృతజ్ఞతతో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.